తెలంగాణ వార్తా విశేషాలను స్పీడ్ న్యూస్ రూపంలో మీకు అందిస్తున్నాం. నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ సైబరాబాద్ పరిధిలోని సన్బర్న్ పేరిట నిర్వహించి తలపెట్టిన ఈవెంట్ ఆర్గనైజర్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బుక్ మై షో సన్బర్న్ ఈవెంట్ నిర్వాహకులపై మాదాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ను జారీ చేశారు. మాదాపూర్లోని హైటెక్ సిటీ సమీపంలో ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఈ తరహా ఈవెంట్లకి అనుమతులు లేవని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి తేల్చి చెప్పారు. ఆదివారం జరిగిన కలెక్టర్లు ఎస్పీల సమావేశంలోని ముఖ్యమంత్రి ఈ ఈవెంట్కు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆన్లైన్లో బుకింగ్లు ఎలా ప్రారంభించారని ప్రశ్నించారు. ఖచ్చితంగా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని బుక్ మై షో ప్రతినిధులను పిలిపించుకుని గట్టిగా మందలించారని పేర్కొన్నారు. మరోవైపు ఈవెంట్కు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఆన్లైన్ టికెట్లు విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇది ఇతర నగరాల్లో జరిగే సన్బర్న్ లాంటి వేడుక కాదని, అందుకే అనుమతి నిరాకరించామని సిపి మహంత్ వెల్లడించారు. ఈవెంట్ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నారని, అయితే అనుమతి ఇవ్వలేదని అవంతి మహంత్ స్పష్టం చేశారు. ఉప్పల్లోని డిఎస్ఎల్ఆర్ వర్చువల్ మాల్లోని ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. వేడుకలో భాగంగా డిఎస్ఎల్ఆర్ వర్చువల్ మాల్లోని 45 ఫీట్ సోమ్ను ఆవిష్కరించారు. దీన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. స్నో మూన్ ముందు నిలబడి సెల్ఫీలు దిగుతున్నారు. ప్రతి ఏటా మాల్లో క్రిస్మస్ వేడుకలను యాజమాన్యం వైభవంగా నిర్వహిస్తున్నారని సందర్శకులు తెలిపారు. తెలంగాణలో చలి చంపేస్తుంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రులు చలి ఇబ్బంది పెడుతుంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాలోని ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోకి చేరాయి. నిన్న కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్, గిన్నెదరి ఈ ప్రాంతాల్లోని అతి తక్కువగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ 8.8, తిర్యానీలో 8.9, సోనాలోని 8.5, బేలా 9.2, బజార్ హత్నూరులోని 9.3, పొచ్చెర్లో 9.5, పెంబీలోని 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్లోని ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాబోయే 2-3 రోజులు ఇదే విధంగా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గాంధీనగర్లో ఒకే కుటుంబంలో 5 కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు అధికారులు ధృవీకరించారు. 2 రోజుల క్రితం అనారోగ్యంతో ఎంజీఎంలోని అడ్మిట్ అయిన వృద్ధురాల్ని ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయింది. వెంటనే కుటుంబ సభ్యులను టెస్టులు నిర్వహించగా పాజిటివ్గా తేలింది. 5 కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. పొగమంచు కారణంగా జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. వికారాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్తున్న పర్యాటకులు పొగమంచుతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా శివారెడ్డిపేట చెరువులోని కారు దూసుకెళ్లింది. కారులో మొత్తం 5 ప్రయాణికులుండగా 4 సేఫ్గా బయటకొచ్చారు. 1 గల్లంతయ్యారు. చెరువులోకి దూసుకెళ్లిన కారు క్రేన్ సహాయంతో పోలీసులు బయటకు తీశారు. ఈ నెల 29న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లోని మంత్రులు మేడిగడ్డ బయలుదేరతారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తారు. ప్రాణిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ నష్టాలు వివరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలు తెలపనున్నారు. ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్, మేడిగడ్డ, సిందిల్లా, అన్నారం బ్యారేజ్ల సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై సమీక్ష జరపనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను మంత్రులు పరిశీలించనున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు ప్రారంభించారు. చేవెళ్ల పార్లమెంట్ పైన సమీక్ష జరిగిందని రంజిత్ రెడ్డి తెలిపారు. తనను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పారని రంజిత్ రెడ్డి అన్నారు. గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ సూచించారన్నారు. బీఆర్ఎస్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 412 హామీలు ఇచ్చిందని వాటిని నెరవేర్చలేదని రంజిత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేయాలని బండి సంజయ్ అన్నారు. అప్పుల పేరు చెప్పి పథకాలు అమలు నిలిపివేయకూడదని హెచ్చరించారు. రాష్ట్రం అప్పుల సంగతి తెలిసే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందని, అప్పులు ఎలా తీరుస్తారు, 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారో ప్రభుత్వం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంటో ప్రజలకు చెప్పాలని, అప్పుల పేరు చెప్పి కాలయాపన చేయొద్దని బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో దివంగత నేత వాజ్పేయి జయంతి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ బీజేపీ నేతలు వాజ్పేయికి నివాళులర్పించారు. అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తితో నీతివంతమైన, అవినీతి రహిత, సమర్థవంతమైన పాలనను నరేంద్ర మోడీ ప్రభుత్వం అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వాజ్పేయి హయాంలో ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలతో భారత్ అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని కొనియాడారు.
ఎల్లుండి సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పక్షాలని ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఓటర్లని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన సింగరేణి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి పలువురు కార్మికులు మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీలోని చేరారు. సింగరేణి పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లోని ఒక్కచోటు మినహా అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. ₹1 ఖర్చు లేకుండా కారుణ్య నియామకాలు చేయిస్తామని మంత్రి పొంగులేటి హామీనిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కలిశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. జనవరి 30న జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. దానికి సీఎం సానుకూలంగా స్పందించినట్లు కేఏ పాల్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులను పోస్ట్ చేశారు. దేశ ఆర్థిక ప్రగతిలోనే ఎన్ఆర్ఐల పాత్ర కీలకమైందని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎన్ఆర్ఐలు విదేశాల్లో ఉంటూ దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. హైదరాబాద్ మరియావుటల్లోని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ ఎన్ఆర్ఐ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఎన్ఆర్ఐలు మన సంస్కృతి సాంప్రదాయాలను విదేశాలకు వ్యాప్తి చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారని, అందరి సమిష్టితోనే ప్రత్యేక రాష్ట్రం సాధించామని గుర్తు చేశారు. ఖమ్మం నగరంలోని సిఎస్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యేసు ప్రభువు అందరినీ చల్లగా చూడాలని, రాష్ట్రానికి కరువు కాటకాలు రాకుండా ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోని అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని, మీ అందరి దీవెనలతో మేము ఈ రోజు అధికారంలోకి వచ్చామన్నారు. సిఎస్ చర్చ్ డెవలప్మెంట్ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ₹1,00,000 సొంత నిధులు ఇస్తామని హామీనిచ్చారు. మైబాద్ జిల్లా డోర్నకల్ కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలోని క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నపిల్లలు, వృద్ధులు సైతం ఆటపాటలతో యేసుక్రీస్తు కీర్తనలు, నామస్మరణలతో చర్చిలు మారుమోగాయి. ఈ ప్రత్యేక ఆరాధన ఉత్సవంలోని డాక్టర్ కలం గారు శాంతి సందేశాన్నిచ్చారు. కులమతాలకు అతీతంగా పేద ధనికాన్ని తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే సంబరం క్రిస్మస్ గా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న క్రిస్మస్ పండుగను క్రైస్తవులందరూ ఘనంగా జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. రాష్ట్రంలోని క్రైస్తవులకు మంత్రి పొన్నం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ యేసుక్రీస్తు కృపతో క్రిస్మస్ పండుగ నుంచి 2024 ప్రజలందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. మంచి మనసుతో పాలకులు, అధికారులు ప్రజలకు సేవలు అందించాలని, మంచి సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని జీసస్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా తమ నియోజకవర్గానికి ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా తీరుస్తానని హామీనిచ్చారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా 24 గంటలు తమ ఇంటి తలుపులు తీసే ఉంటాయని హామీనిచ్చారు. తాము పాలకులం కాదు, సేవకులమని, ఇదే తమ ప్రభుత్వ నినాదమన్నారు. ములుగు జిల్లాలోని తాడ్భాయ్ మండలంలోని మేడారం వనదేవతలకు పంచాయతీ రాజ్, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ముందుగా పశ్రాలోని గుండ్లవాగు బ్రిడ్జిని, దయ్యాలవాగు సమీపంలో ఉన్న రోడ్లని, చింతల్ క్రాస్ రోడ్డుని, పార్కింగ్ స్థలాలను, ఊరాఠం బ్రిడ్జిని, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. చిలుకలగుట్టతో పాటుగా వీఐపీ పార్కింగ్, బస్టాండ్ని పరిశీలించి అవసరమైన సలహాలు, సూచనలు అధికారులకు ఇచ్చారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 99వ జన్మదిన వేడుకలు అమర్పేట మహిళా సభ చారిటబుల్ ట్రస్ట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని బండారు దత్తాత్రేయ హాజరై వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సేవలు మరవలేనివని అన్నారు. భారతదేశంలో కరోనా విభజిస్తున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రభుత్వాలు సూచించిన సూచనలను తప్పకుండా పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాలతో యేసుక్రీస్తును కొలిచేవారు అధికంగా ఉన్నారని, క్రీస్తు శకం పూర్వం ఆయన పేరు మితంగానే కాలాలను నిర్ణయించేవారని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల మతాలను, ప్రజలను ఆదుకుంటుందని హామీనిచ్చారు. ఎమ్మెల్యే హోదాలో తొలిసారిగా చర్చికి రావడం ఆనందంగా ఉందన్నారు. సేలింగంపల్లి మియాపూర్లోని కల్వరి టెంపుల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుండి భారీ సంఖ్యలో జనాలు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కల్వరి టెంపుల్ నిర్వాహకులు సతీష్ కుమార్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. యేసుక్రీస్తు చెప్పిన మాటలు చాలా గొప్పవని తెలిపారు. సమస్త ప్రజల కోసం యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యాగం చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆసియా ఖండంలోని అతిపెద్ద చర్చిగా పేరు పొంది మెదక్
కేతడా చర్చిలోని మొదటిగా ఆరాధనతో వేడుకలకు బిషప్ కె పద్మారావు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రార్థనలో పాల్గొంటున్నారు. మెదక్ చర్చి విద్యుత్ దీపాలతో విరాజిల్లుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో టీవీగా కనిపించే ఈ చర్చిని భారతీయ విదేశీ కళా నైపుణ్యుల మేళవింపుతో నిర్మించారు. 2 అంతస్తులో నిర్మించిన ఈ కట్టడం శిఖరం 100 ఏళ్లు పూర్తయిన చెక్క చెదరకుండా ఉండడం విశేషం. ప్రఖ్యాత మెదక్ సిఎస్ఐ చర్చిలోని క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. విద్యుత్ దీపాలతో చర్చిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. యేసయ్య నామస్మరణలతో చర్చి పరిసర ప్రాంతాలు మారుమోగుతున్నాయి. గురువులు చర్చిలో సిలువను ఊరేగింపుగా తీసుకుని వచ్చి ప్రార్థనా మందిరంలో ప్రతిష్టాపన ఆరాధన నిర్వహించారు. ప్రెస్బిటరీ ఇన్ఛార్జు రెవరెండ్ శాంతయ్య గురువు రిచార్డ్ దైవ సందేశాన్ని వినిపించారు. భక్త బృందం క్రీస్తును స్తుతిస్తూ పాడిన పాటలు అలరించాయి. భక్తులు పర్యాటకులు తరలివచ్చి యేసయ్యను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వెంకటరెడ్డి వెంట పైళ్ల మల్లారెడ్డి, సాత్విక్ రెడ్డి ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి శాలువ కప్పి సన్మానించారు. అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తితో నీతివంతమైన, అవినీతి రహిత, సమర్థవంతమైన పాలనను నరేంద్ర మోడీ ప్రభుత్వం అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం బీజేపీ ఆధ్వర్యంలో అనేక విద్యా సంస్థల తరపున వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్లో రోగులు కిషన్ రెడ్డి పండ్లు పంపిణీ చేశారు. నల్గొండ జిల్లాలోని 2 వేర్వేరు ప్రమాదాల్లో 6 మృతి చెందారు. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో 2 మృతి చెందారు. బైక్ నడుపుతున్న వ్యక్తి రమావత్ కేశవులుగా చూడడానికి వెళ్తున్న కుటుంబ సభ్యుల ఆటోను ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 7గురిలో 4 అక్కడికక్కడే మరణించారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. సికింద్రాబాద్లోని వెస్లీ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రార్థన చేశారు. ఈ మేరకు తలసాని శ్రీనివాస్ను బిషప్ ఆశీర్వచనం చేశారు. ప్రజలందరికీ తలసాని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసుక్రీస్తు పుట్టినరోజును గొప్పగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని ఆయన అన్నారు. వనస్థలిపురంలోని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోంలోని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎల్బీనగర్లోని జూన్ డీసీపీ సాయిశ్రీ ప్రారంభించారు. కామినేని హాస్పిటల్లో వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో 100 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రజలకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని డీసీపీ సాయిశ్రీ అన్నారు. దాంతో ఎంతో మంది అభాగ్యులను చేరతీసి ప్రతి నిత్యం సేవలు అందిస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్ చైర్మన్ పెద్ది శంకర్ను అభినందించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని వి హనుమంతరావు అన్నారు. ప్రతి కార్యకర్త 6 గ్యారెంటీలను జనాల్లోకి తీసుకొని వెళ్లేందుకు కృషి చేయాలని, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని విహెచ్ పిలుపునిచ్చారు.